మిత్రులారా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఉత్పత్తి ఆధారంగా జీతాలు ఇస్తామని చెప్పేసి నవంబర్ 15వ తారీఖున సర్కులర్ ఇచ్చారు. అంటే ఉత్పత్తి తీయకపోవడం అనేది కార్మికుల చేతిలో మాత్రమే ఉన్నది. ఇది యాజమాన్య వైఫల్యం కాదని చెప్పడానికి ప్రయత్నం చేశారు. దాని డొల్లతనం బయటపడింది. మన 19వ తారీఖున రికార్డు స్థాయి ప్రొడక్షన్ 21,531 టన్నులు వచ్చింది. 3 రోజుల తర్వాత 22వ తారీఖున అంటే నిన్న 16,205 టన్నులు మాత్రం వచ్చింది. ఒక ఫర్నెస్ లో కేవలం 18 టన్నులు మాత్రం ఉత్పత్తి జరిగింది. అది కొత్త ఫర్నెస్, బ్లాస్ట్ ఫర్నెస్ 3. ఎందువలన? కోక్ లేఖన. రా మెటీరియల్ సరఫరా చేయలేని యాజమాన్యం ప్రభుత్వం, లాజిస్టిక్స్ ఏర్పాటు చేయలేని ప్రభుత్వం యాజమాన్యం, స్పేర్స్ ఏర్పాటు చేయలేని ప్రభుత్వం యాజమాన్యం, దాన్ని కార్మికులు దోషులుగా చేస్తానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దీన్ని తందానంటా ఉన్నారు కొంతమంది నాయకులు. దీన్ని అర్థం చేసుకోవాలి. ఉత్పత్తి అనేది కార్మికుల పని మీద మాత్రం ఆధారపడి ఉండదు. లాభ నష్టాలు అనేవి ఉద్యోగుల పని మీద మాత్రం ఆధారపడి ఉండదు. యాజమాన్యం తన నిర్ణయాల మీద చర్యలు ఉంటుంది కేటకాలం అవుతూ ఉంది. కాబట్టి ఉత్పత్తి ఆధారిత సర్కులర్ని క్షమాపణలు కోరి యాజమాన్యానికి తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తాము. దీనికి ఆధారం ఆర్ఎల్సీ గారు ఇచ్చిన డైరెక్షన్ కానివ్వండి, డిపి ఇప్పుడు వేసిన మొట్టికాయలు కానివ్వండి, మీడియాలో అవుతున్న ప్రచారం కానివ్వండి, మీరు చూసి వెంటనే వీటిని రద్దు చేయాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తాము. రద్దు చేసి రేపు 1 తారీఖుకి ఈ 12 కోట్లు పూర్తి చేస్తారు ఇవ్వాలని చెప్పేసి, ఇవ్వకపోతే మేము చేసే ఏ ఉద్యమానికి మీరు సిద్ధంగా ఉండాలని చెప్పి హెచ్చరిక చేస్తాము. మరిన్ని విశాఖ ఉక్కు RNL వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి.